శ్రీమాత్రే నమః. రుద్ర టీవీకి స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. అంగారక గ్రహం ధైర్యం, శక్తికి కారకంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి 45 రోజులకు అంగారకుడు తన రాశిని మార్చుకుంటాడు. అంగారకుడి రాశిలో మార్పు జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన సంఘటనగా వర్ణించబడింది. 2025లో కుజుడు కర్కాటక రాశిని విడిచి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. జనవరి 21న కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. తిరోగమనంలో కుజుడు మిథున రాశిలో అడుగుపెట్టనున్నాడు. ఇలా ఏప్రిల్ 7 వరకు ఈ రాశిలోనే సంచరించనున్నాడు. మిథున రాశిలో అంగారకుడి సంచారం వల్ల మొత్తం 12 రాశులు ప్రభావితం అవుతాయి. ఈ సమయంలో కొన్ని రాశులకు మంచి జరుగుతుంది. అదే సమయంలో కొన్ని రాశులు అష్టకష్టాలు ఎదుర్కొంటాయి. ఈరోజు అంగారక గ్రహ సంచారం ఎవరికి ఇబ్బంది కలిగిస్తుందో ఆ 3 రాశులు ఏమిటో తెలుసుకుందాం. మిథున రాశి. కుజుడు మిథున రాశికి 6వ, 11వ గ్రహాలకు అధిపతిగా పరిగణించబడతాడు. కుజుడి సంచారం మిథున రాశి లగ్నగృహంలో ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆందోళనకు గురయ్యే అవకాశాలున్నాయి. వీరు చేపట్టిన ప్రతి పనిలోనూ ప్రతికూల ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అప్పులు చేయాల్సి రావచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. గౌరవం దెబ్బతింటుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సొస్తుంది. వృశ్చిక రాశివారు. కుజుడు వృశ్చిక రాశికి లగ్నానికి 6వ ఇంటికి అధిపతి. ఈ రాశివారి కుండలిలో 8వ ఇంట్లో మిథున రాశిలో కుజుడు సంచరించనున్నాడు. దీనివలన ఈ రాశి ప్రభావితం అవుతుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేపట్టినా సరే సమస్యని ఎదుర్కోవాల్సొస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రయాణాలు చేయాల్సుంటుంది. ఉద్యోగంలో మార్పు రావచ్చు. ఈ మార్పులు ఈ రాశివారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. వీరు కలత చెందే అవకాశం ఉంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి 5వ, 12వ గృహాలకు అంగారకుడు అధిపతి. వీరి 7వ ఇంట్లో మిథున రాశిలో కుజుడు సంచరించడం వల్ల కొన్ని ప్రభావాలుంటాయి. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ స్నేహితులతో గొడవపడే అవకాశాలున్నాయి, లేదా వారి స్నేహాల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశాలున్నాయి. అంతేకాదు, వీరు పిల్లల గురించి కూడా ఆందోళన చెందే సమయాలు రాబోతున్నాయి. అనేక సమస్యలు ఏకకాలంలో చుట్టుముట్టి వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగస్తులకు కాస్త అసంతృప్తిగా ఉంటుంది. అయితే ఈ సమయంలో వీరు ఎంతో ధైర్యంగా వ్యవహరించాల్సుంటుంది. ఈ 3 రాశులవారు ఈ సమయంలో అంగారక స్తోత్రాన్ని పఠిస్తూ వీలైనన్నిసార్లు శివాలయాన్ని దర్శించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు, లేదా ప్రతికూల ఫలితాల నుంచి కాస్త బయటపడే అవకాశాలు ఉంటాయి. ఈ పరిహారాలను పాటిస్తూ మీరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.